అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు. మరల ఈ విధంగా మీ ముందుకు రావటానికి కృప చూపిన దేవదేవునికి, మహాదేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఇక వీడియో ప్రారంభం నుంచి ముగింపు వరకు కొద్ది నిమిషాలు ఉంటుంది. మీరు చూడవలసిందిగా దేవుని సేవకుడిగా మిమ్మల్ని మిగిలి బ్రతిమలాడుచున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉంటుంది. అహంకారం గలవాని కంటే శాంతి గలవాడు శ్రేష్ఠుడు అని రాయబడి ఉంటుంది. ఓపిక గలవాడు గర్విష్టి కంటే శ్రేష్ఠుడు అని రాయబడి ఉంటుంది. అంటే ఓపిక ఉన్నటువంటి వారు దేవుని దృష్టిలో గొప్పవారు అనే యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. నిజంగా ప్రియమైనటువంటి దేవుడా, ఈరోజున సార్వత్రిక సంఘంలో దేవుని వెంబడిస్తున్నటువంటి వారిలో, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారిలో, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి వారిలో, దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహిమపరిచే వారిలో సార్వత్రిక సంఘంలో చాలామందికి ప్రభునందు ప్రియ దేవులారా ఓపిక అనేది లేదు. అలాగని సార్వత్రిక సంఘమునంతా తప్పు పట్టట్లేదు, కానీ చాలామంది ఓర్పు కలిగినటువంటి వారే, చాలామంది ఓపిక కలిగినటువంటి వారే, చాలామంది శాంతివంతులుగా సహించేవారిగా కనబడుతున్నారు. కొంతమంది సహించుట, కొంతమంది శాంతి కలుగుట, కొంతమంది ఓపిక కలిగి ఉండుట అనేది కనపడదు. అందుకే దేవుడు మహాదేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఓపిక కలిగి ఉంటే, నీవు సహించగలిగినటువంటి వ్యక్తిగా ఉంటే నీవు ధన్యుడవు అని మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే కోపగించేవాడు, ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా అహంకారం కలిగినటువంటి వారు, గర్విష్ఠులని ఒక హీరోగా చూస్తూ ఉంది. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, గర్విష్ఠుని కంటే శాంతి గలవాడు, గర్విష్ఠుని కంటే శాంతముగా ఉన్నటువంటి వాడు, ఓపిక కలిగినటువంటి వారే గొప్పవారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఓపిక కలిగి ఉండుట అనే దేవుడు మనకు ఇష్టపడుతున్నాడు. మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మనం ఓపిక కలిగి ఉండాలి అని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఓపిక అంటే ఏమిటి? ఓపిక అంటే ఏమిటంటే సహించటమే ఓపిక. అంటే మనుషులు మాట్లాడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి దూషణ, ప్రతి విధమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు, నిందలు, అవమానాలు, రకరకాల మాటల ద్వారా గాయపరుస్తున్నప్పుడు వాటికి మాటకు ప్రతి మాట, కీడుకు ప్రతి కీడు మనం చేయకుండా, స్పందించకుండా సహించుటే ఓపిక. ఓపిక మనకి ఎందుకు కలిగి ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఓపిక ద్వారా దేవుని యొక్క వాగ్దానాలు మనం పొందుకుంటాం. నిజంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు చాలా ఓపిక కలిగి విశ్వాసంలో బలంగా ఉన్నాడు. ఓపిక కలిగి ఉన్నాడు గనుక 25 సంవత్సరాలు ఓపికతో ఎదురు చూశాడు గనుక, సహించుకున్నాడు గనుక, విశ్వాసమును చేపట్టాడు గనుక, శాంతిగా ఉన్నాడు గనుక దేవుడిచ్చే వాగ్దానమును ఆయన పొందుకున్నాడు. 25 సంవత్సరాలు ఓపిక కలిగి ఉన్నాడు గనుకనే దేవుని యొక్క వాగ్దానం అబ్రహాము గారి యొక్క జీవితంలో నెరవేరింది. కాబట్టి ఓపిక కలిగి ఉన్నటువంటి వారి ఎడల దేవుడు తన వాగ్దానమును స్థిరపరుస్తాడని, తన వాగ్దానమును నెరవేరుస్తాడని అబ్రహాము గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం మనం చదివాం, 7వ అధ్యాయం 8వ వచనంలో ఓపిక కలవాడు దేవుని దృష్టిలో గొప్పవాడు, శాంతి గలవాడు గర్విష్ఠుని కంటే శ్రేష్ఠుడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నా, దేవుని మందిరానికి వెళ్తున్నా, ప్రార్థనా స్థలాలకు వెళ్తున్నా, ఎదుగో నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు ఓపిక కలిగి ఉన్నావా? ఈ ఓపిక అనేది చాలా అవసరమై ఉన్నది క్రైస్తవునికి. ఓపిక అనేది చాలా 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 అవసరత ఉన్నది ప్రియ దేవుని బిడ్డారా. నిజంగా ఈరోజు కుటుంబాల మధ్య విభేదములు కలుగుతున్నాయి. కుటుంబాల మధ్య మరి భయంకరమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. భార్య భర్తల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. భార్య మధ్యలో కూడా విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల మధ్య పిల్లలకు, పిల్లల మధ్య తల్లిదండ్రులకు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, భార్య భర్తల మధ్య, కుటుంబ వ్యవస్థలో ఈరోజు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు ఒకరికి ఒకరు
నిందించుకుంటున్నారు? ఒకరిని ఒకరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒకరి మీద ఒకరు నేరారోపణ ఎందుకు చేస్తున్నారు? ఒకరి మీద ఒకరు ఎందుకు ఆ రీతిగా మరి శత్రువులో విరుచుకుపడుతున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఓపిక లేనటువంటి కారణాన ఈరోజు భార్య అనేటువంటి స్త్రీకి ఓపిక ఉండదు. భర్త అనేటువంటి వ్యక్తికి ఓపిక ఉండదు. తల్లిదండ్రులని పిలువబడుతున్నటువంటి వారికి ఓపిక లేదు. పిల్లలు అని పిలువబడుతున్నటువంటి వారికి ఓపిక లేదు. సహోదరి, సహోదరుడని పిలువబడుతున్నటువంటి వారికి కూడా ఓపిక లేదు. చాలామంది కుటుంబ వ్యవస్థలో ఓపిక నశించటం ద్వారా ఓపిక లేనటువంటి కారణాన కుటుంబాలు చిందరవందరమవుతున్నాయి. కుటుంబాలు విడిపోతున్నాయి. భార్యాభర్తలు విడిపోతున్నారు. అన్నదమ్ములు విడిపోతున్నారు. అక్కచెల్లెలు విడిపోతున్నారు. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఓపిక లేదు గనక. అందుకే ప్రభు అంటున్నాడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో, నా కుమార్తె మీరు ఓపిక కలిగి ఉండాలి, మీరు సహించాలి, గర్విష్ఠులుగా మీరు ఉండకూడదు, అహంకారులుగా మీరు ఉండకూడదు, కోపిష్ఠులుగా మీరు ఉండకూడదు, మీరు నిదానించి ఉండాలి, మీరు శాంతిగా ఉండాలి, మీరు సమాధానంగా ఉండాలి, మీరు ఓర్చుకునే వారిగా ఉండాలి, మీరు ఓపిక పట్టే వారిగా ఉండాలి. ఓపిక కలిగినటువంటి వారిని నేను ఆశీర్వదిస్తాను, వారు నా దృష్టిలో ధన్యులు, వారు నా దృష్టిలో గొప్పవారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఓపిక కలిగి ఉంటున్నామా? మన జీవిత యాత్రలో ఓపిక కలిగి ఉంటున్నామా? కుటుంబ వ్యవస్థలో ఓపిక కలిగి ఉంటున్నామా? ఇదిగో స్నేహితుల మధ్య ఓపిక కలిగి ఉంటున్నామా? ఇదిగో సంఘములో ఓపిక కలిగి ఉంటున్నామా? ఇదిగో సమాజంలో మనం ఓపిక కలిగి ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. కష్టాల యందు, బాధలు యందు, వ్యాధులు యందు, రోగాల యందు, ఆర్థిక ఇబ్బందులు యందు, అప్పుల సమస్యలు యందు, రకరకాల కష్ట నష్టాల మధ్య, వ్యాధి రోగాల మధ్య ఈ జీవిత యాత్రలు కొనసాగుతూ ఉండగా ఓపిక పట్టుకొని ఓపిక కలిగి ప్రభుయందులు నువ్వు ఉన్నట్లయితే, ఓర్చుకొని నువ్వు జీవించగలిగినట్లయితే, ఓపిక కలిగిన వారిగా మీరు జీవిస్తే ఖచ్చితంగా ప్రభు దీవించే వ్యక్తిగా, ఆశీర్వదించే వ్యక్తిగా ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుడా, దేవుడు మనం దీవించాలన్నా, దేవుడు మనం ఆశీర్వదించాలన్నా, తన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలన్నా, తన ఉద్దేశం మన బ్రతుకులు నెరవేరాలన్నా, దేవుని కార్యంలో మనం కనులారా చూడాలన్నా, దేవుని రక్షణ మనం కనులారా చూసి పొందుకునాలన్నా, మన జీవితంలో ఓపిక అనేది చాలా అవసరమై ఉన్నది. కనుక ఈ వీడియో ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నువ్వు ఓపిక పట్టుకొని ఓపిక కలిగి నువ్వు జీవిస్తే నేను ఖచ్చితంగా దీవిస్తాను, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులందరితో కూడా మనం ఓపిక కలిగి ఉండాలి. మనుషులందరితో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. మనుషులందరితో కూడా సైక్యత కలిగి ఉండాలి. మనుషులందరితో కూడా మనము సమాధానం, శాంతి, నెమ్మది కలిగి ఉండాలి. అందుకే కొలస్సీయుల పుస్తకం 3వ అధ్యాయము 13వ వచనంలో, ఒకరిని ఒకరు మీరు సహించుకునండి, ఒకరిని ఒకరు మీరు ఓర్చుకునండి, ఒకరి ఎడల ఒకరు మీరు ఓపిక కలిగి ఉండడని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎవరైతే ఓపిక కలిగి వారి యొక్క మాటలను కానీ, వారి యొక్క క్రియలను కానీ, వారి యొక్క దేహాన్ని కానీ, వారి యొక్క బ్రతుకులను కానీ సమాధానంగా, శాంతిగా, ఓపిక కలిగి ప్రభుయందు నిరీక్షణ కలిగి ఉంటే కష్టాలు, బాధలు, నిందలు, వేదనలు, సమస్యలు, శోధనలు, రకరకాల కష్టాలు, రకరకాల బాధలు, రకరకాల వేదనలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రతి విధమైనటువంటి కీడు సమస్యల మధ్య ఓర్చుకొని మీరు ప్రభుయందురాన సహించుకొని నిలబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆనాడు అబ్రహాము ఓపిక కలిగి ఉన్నాడు గనుక అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, నీవు కూడా ఈ రోజున ఓపిక కలిగి ఉంటే నిన్ను కూడా నా దేవుడు, మన దేవుడు ఆశీర్వదించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రభునందు ప్రియ దేవులారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వీడియో ద్వారా నీతోనే నువ్వు ఓపిక కలిగి ఉండు. భార్యవైతే, భర్తవైతే ఓపిక కలిగి ఉండవు, నీ తల్లిదండ్రులైతే ఓపిక కలిగి ఉండండి, బిడ్డలైతే ఓపిక కలిగి ఉండండి. ఇదిగో నీ జీవిత యాత్ర మనుషులందరితో కూడా నువ్వు ఓపిక కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభుని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.